ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూస్తే దట్టమైన నల్లమల్ల అడవిలో వెలిసినటువంటి శ్రీశైలానికి ఉత్తర ద్వారమైనటువంటి శ్రీ ఉమా మహేశ్వర క్షేత్రంలో నేటి నుంచి 22వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు ఎంతో కన్నుల పండుగ గణనీయంగా జరుపుతారు. అయితే ఈరోజు ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవాలు ఉదయాన్నే స్వామివారికి కైంకర్యాలతో పాటు ప్రత్యేక పూజలు చేసినటువంటి పరిస్థితి అచ్చంపేట మండలం ఉమామహేశ్వర క్షేత్రంలో కనిపించింది. నిత్యం కూడా ప్రత్యేక పూజలతో పాటు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ పాపనాశంతో పాటు అక్కడ స్నానాలు ఆచరించి ఉమామహేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రారంభమైనటువంటి ఈ ఉమామహేశ్వర క్షేత్రంలోని బ్రహ్మోత్సవాలు కులమతాలకు అతీతంగా కూడా ఇక్కడ దర్శనాలు జరుగుతూ ఉంటాయి. ఇది ఒక్కటే కాకుండా మత సామరస్యానికి ప్రతీక అయినటువంటి కింద జరిగేటువంటి శ్రీ రంగాపూర్ ఉర్సు ఉత్సవాలు కూడా ఘనంగా రేపు ప్రారంభమవుతాయి. ఈరోజు రాత్రి నుంచే కూడా ఆ ఉర్సు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో తెలంగాణ నలుమూల నుంచి కూడా విచ్చేసి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి ఉమామహేశ్వర క్షేత్రం రంగాపూర్లో కూడా కనిపిస్తుంది. ఒక వార్త చూసినట్టయితే కొల్లాపూర్ మండలం సింగవట్నంలో నిన్నటి నుంచి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు సింగవట్నం శివకేశవ స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు 20వ తారీఖు వరకు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కన్నుల పండుగగా ప్రతి నిత్యం కూడా ప్రత్యేక పూజలు చేసి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. అయితే ఇక్కడ శ్రీవారి సముద్రం చెరువు ఉంటుంది. ఆ చెరువు నుంచి ఆలయం కింది నుంచి కూడా నీరు వచ్చేస్తుంది. ఆ నీటితో ప్రత్యేక గుండంగా ఉన్నటువంటి ఆ స్థలంలో ప్రత్యేక స్నానాలు చేసి ఆ స్నానాలు ఆచరించి భక్తులు ప్రత్యేకంగా పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి సింగవట్నంలో కనిపిస్తుంది. ఈ జాతర అంతా కూడా ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్తో పాటు సుదూర ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇక్కడ శివకేశవులు అని చెప్పేసి దక్షిణ భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు ఎంతో కన్నుల పండుగ జరుగుతాయి. ఇక్కడ ప్రత్యేకంగా జాతరతో పాటు రథోత్సవం అన్నీ కూడా కన్నుల పండుగ జరుగుతుందని చెప్పి ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం ఎత్తం గుట్టపైన వెలిసినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు అనేక సాహసాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. సంక్రాంతి పండుగ రోజు ప్రారంభమయ్యేటువంటి ఈ స్వామి రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం 2000 అడుగులు ఎత్తుకు పైకి భక్తులు వెళ్ళాలంటే ఎంతో సాహసం చేయాల్సి ఉంటుంది. గుట్టలు, రాళ్ళు, చెట్లు, పుట్టలు దాటుకుంటూ అతి కష్టం మీద పైకి వయోభేదం లేకుండా చిన్నారుల నుంచి పెద్దల ముదుసలి వరకు కూడా అక్కడ ప్రయాణం చేసి కాలినడకన అనేక కష్టాలు కోర్చి స్వామి కోసమే మేము మీ కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కూడా పైకి వెళ్ళి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్వామివారి దర్శనాని కోసం తెలంగాణ రాష్ట్రమే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకోవడం విశేషంగా చెప్పవచ్చు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వర్ధనపేట మండలం కట్టాల గ్రామంలోని మల్లికార్జున స్వామి, అదేవిధంగా పర్వతగిరి మండలం గోపనపల్లిలోని దూడల మల్లికార్జున స్వామి జాతరలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ హయాంలో జాతరలకు సంబంధించినటువంటి గౌరవం మరింత పెరిగిందని, జాతరలను ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారిందని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా మల్లికార్జున స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడంతో పాటు మల్లికార్జున స్వామి ఆలయం కావచ్చు, ఇటు జాతరలకు వచ్చే భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి సంబంధించిన జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. భోగి, సంక్రాంతి, కన్మ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీ మల్లికార్జున స్వామికి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కన్మ సందర్భంగా ఉదయం నుంచే ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. నిన్న సంక్రాంతి కావడంతో నిన్న రాత్రి ప్రభబండ్లు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. ప్రభబండ్లను సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ముఖ్యంగా ప్రభబండ్లకు ఏర్పాటు చేసిన లైటింగ్ కావచ్చు, డీజే సౌండ్ కావచ్చు ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలిచిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ జాతర అంటే సంక్రాంతి నుంచి జరిగేటువంటి జాతర ఉగాది వరకు కొనసాగుతుందని చెప్పి ఆలయ నిర్వాహకులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. భక్తులు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద సంఖ్యలో పోలీసులను కూడా ఏర్పాటు చేసినట్లుగా ఆలయ నిర్వాహకులు చెప్పారు. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే సంక్రాంతి సందర్భంగా పిండి వంటలు, పతంగులు, రంగురంగుల ముగ్గులే కాదు వరంగల్ జిల్లా అంటే
బొమ్మల కొలువులు కూడా గుర్తొస్తూ ఉంటాయి. హన్మకొండ జిల్లా కేంద్రంలోని మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 25 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ బొమ్మల కొలువులో వేములవాడ, తిరుమల తిరుపతి దేవస్థానము, అదేవిధంగా సమ్మక్క సారలమ్మ జాతరలను కూడా సంవత్సరానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలయాన్ని రూపొందిస్తూ వస్తూ ఉన్నామని చెప్పి గత ఏడాది 12 జ్యోతిర్లింగాలను, ఈ సంవత్సరం శక్తిపీఠాలకు సంబంధించి 5 ప్రధానమైనటువంటి ఆలయాలు కంచి కామాక్షి, అదేవిధంగా కాశీ విశాలాక్షి, మధుర మీనాక్షి, అదేవిధంగా కొల్హాపురి మహాలక్ష్మితో పాటు ఓరుగల్లుకు సంబంధించినటువంటి పద్మాక్షి, అదేవిధంగా గాయత్రి మాతను ప్రతిష్ఠించామని కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబ సభ్యులు చెప్పారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మంగపేట మండలం మల్లూరు హేమాచల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి తేదీ ఖరారైంది. ఈ ఏడాది మే 12వ తేదీన స్వామివారి కళ్యాణం ఉంటుందని అర్చకులు ప్రకటించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా స్వామివారి వరపూజకు సంబంధించినటువంటి కార్యక్రమం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రధాన అర్చకులచే వేద మంత్రోచ్చరణల మధ్య నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. అందులో పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఓ భూమి మార్టిగేజ్ కోసం సబ్ రిజిస్ట్రారు సదరు వ్యక్తిని కలవాలని సూచించగా ఆయనకు 5,000 రూపాయలు ఇచ్చాడు. దీంతో ఆయన అక్కడికక్కడే పట్టుకొని ప్రస్తుతం అయితే కేసు నమోదు చేశారు. అయితే ఇందులో ప్రమేయం ఉన్నటువంటి ఈ సబ్ రిజిస్ట్రార్ ప్రధాన అధికారి ఆసిఫుద్దీన్తో పాటు మరో డాక్యుమెంట్ రైటర్, మరో వ్యక్తి పైన అవుట్సోర్సింగ్ ఉద్యోగి ముగ్గురు పైన కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్ అయితే ఆయన పైన వేటు వేశారు. మరి ఇప్పుడైతే ఏకంగా ముగ్గురు పైన కేసులు నమోదు చేశారు. కాగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ లంచం తీసుకునేటిది ఏసీబీకి చిక్కడం అయితే ఇటు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. మరొక వార్త, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వ్యవహారం పైన ఇక్కడ సొంత పార్టీ నేతలతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని దూషిస్తున్నాడు. ఆయన ఏ పార్టీ నుంచి గెలిచాడు, ఆయన గెలిచిందే బీఆర్ఎస్ పార్టీ నుంచి. అలాగే నిధుల విషయంలో ప్రతిసారి అభివృద్ధి కోసమే పార్టీ మారనంటూ అనేక మందికి చెప్తుండగా, మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ తర్వాత అతిపెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి 4,520 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిన ఘనత బీఆర్ఎస్ సర్కార్కే దక్కింది. అలాగే ఎన్నో జగిత్యాల జిల్లా అభివృద్ధికి ప్రధాన కారణమే బీఆర్ఎస్ పార్టీ అని సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే అన్నారు. మరొక వార్త, ధర్మపురి కొండగట్టులో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సెలవు దినాలు కావడంతో అలాగే పండుగ కావడంతో పెద్ద సంఖ్యలో కూడా భక్తులు అమ్మవారిని, అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామిని, అలాగే ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా మరోవైపు ధర్మపురిలో ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు కాకుండా అయితే చూసుకుంటున్నారు. మరొక వార్త, కోతుల బెడద ఇంకా వెంటాడుతూనే ఉంది. జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు గ్రామాల్లో అయితే నిత్యము గుంపుల కొద్దీ వందల సంఖ్యలో కోతులు వస్తున్నాయి. అలాగే పంట పొలాలు ధ్వంసం చేయడంతో పాటు కూరగాయల తోటలను ధ్వంసం చేయడము, అలాగే నేరుగా ఇంట్లోకే ప్రవేశించి చిందరవందర చేయడం లాంటి ఘటనలు అనేకం కొనసాగుతున్నాయి. మొన్న ఏకంగా గ్రామంలో 30కి పైగా కోతులు ఒక ఇంట్లోకి వచ్చి వృద్ధురాల్ని తీవ్రంగా గాయపరిచాయి. మరి ఈ కోతుల బెడద నుంచి కాపాడాలని అయితే స్థానికులు కోరుతున్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. ఇక యాదాద్రి జిల్లా వార్తల విషయానికి వస్తే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రంలో అర్చనోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. 6 రోజు పాటు కూడా స్వామివారి అలంకారంలో తీరొక రూపంలో ఉదయం సాయంత్రం వేళలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈరోజు సాయంత్రం వేళ స్వామివారు నరసింహస్వామి అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం జరిగింది. వాత్స్యము రౌద్రం కలిసినటువంటి నరసింహస్వామి అవతారం చూసి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఎంతో నయనందం పొందారు, పునీతులయ్యారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి జిల్లా మోటకొండ మండలం అమ్మనమూలు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పండగ వేళ ఆ గ్రామంతో కూడా కన్నీరు మున్నీరు వెలిపిస్తూ ఉంది. నరేందర్ అటువంటి ఒక వ్యక్తి పతంగులు ఎగురవేస్తూ బిల్డింగ్ పై నుంచి ప్రమాదవశాత్తు జారిపడడంతో అక్కడికక్కడికే మృతి చెందారు. నరేందర్ మృతితో అమ్మనమూలు గ్రామంలో విషాదాలు అలుముకున్నాయి.
ఇక మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా కలెక్టర్ విధులకు హాజరు కానటువంటి ఉద్యోగుల పట్ల కన్నర చేశారు. ఒక్కసారిగా కొరాడో జులిపించారు. గుర్రంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఆమె తనిఖీ చేసినటువంటి క్రమంలో ఒక్కరు కూడా విధులకు హాజరు కాకపోవడంతో ముందస్తు సమాచారం లేకుండా లీవ్ పెట్టకుండా మొత్తం సిబ్బంది కూడా విధులకు గైహాజరు అవడం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ 6 అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పూర్తిగా సర్వీస్ నుంచి తొలగించారు. మరొక 2 సంబంధించినటువంటి రెగ్యులర్ ఉద్యోగులను సస్పెండ్ చేయడం జరిగింది. ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించినటువంటి ఏ అధికారిపైన కూడా ఇలాంటి చర్యలు ఉంటాయని కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా ప్రజారోగ్యం ఆసుపత్రుల్లో విధులకు ఖచ్చితంగా హాజరు కావాలి, ముందస్తు సమాచారం లేకుండా ఎవరు కూడా విధులకు హాజరు కాకూడదని కూడా ఆమె ఈ సందర్భంగా అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా విధులకు హాజరై ప్రజలకు ఆరోగ్యం సంబంధించినటువంటి సేవలు చేయాల్సిందే అంటూ కూడా ఆమె మరొకసారి పునరుద్ఘాటించారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బేలా మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ధర్నా రాస్తారోకో కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలతో పాటు కార్యకర్తలు అలాగే పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన ఈ ధర్నా రాస్తారోకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇటు పోలీసులకు అటు బీఆర్ఎస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే ఈ సందర్భంగా కొద్దిసేపు పోలీసులకు ఇటు బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, ప్రజల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచి ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే 6 గ్యారెంటీలను అమలు చేయని పక్షంలో ప్రజల పక్షాన తాము పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా వాసుల మహాకుంభమేళ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. వీరు వెళ్ళిన బస్సు నిన్న రాత్రి బృందావన్లో దగ్ధం కావడంతోనే ఇందులో ఉన్న వ్యక్తి ఒకరు మరణించడం జరిగింది. ఈ నెల 1వ తేదీన కుబీర్ మండలానికి చెందిన 50 మంది భక్తులు మహాకుంభమేళకు బయలుదేరారు. అయితే నిన్న బృందావన్లో ఆలయ దర్శనానికి భక్తులు వెళ్ళగా అనారోగ్యం కారణంగా దురుపతి అనే వ్యక్తి బస్సులో నిలిపారు. అయితే భక్తులు బృందావన్లో ఆలయాన్ని సందర్శించుకొని తిరిగి వచ్చేంత లోపల బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే బస్సులో అనారోగ్యంతో బస్సులోనే ఉండిపోయిన దురుపతి అనే వ్యక్తి అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. దీంతోపాటు భక్తుల సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆవుగైంది. దీంతో భక్తులందరూ కట్టుబట్టలతో మిగాల్సి వచ్చింది. అయితే స్థానికంగా అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు వీరికి స్థానికంగా తాత్కాలికంగా బస ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించారు. అయితే పల్సి గ్రామస్తులు తమ గ్రామస్తుల్ని సురక్షితంగా తీసుకురావాలని ఇటు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే సంక్రాంతి పండుగ సందర్భంగా బాసర పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. గత 3 రోజులుగా బాసర పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెక్కారు. వరుసగా సెలవు రావడంతో పాటు సంక్రాంతి పండుగ నేపథ్యంలో పెద్ద ఎత్తున రాష్ట్రం నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు. అక్షరాభ్యాసం కోసము ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. బాసరకు వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు అభివృద్ధి సమీక్షా సమావేశంలో వర్చువల్గా పాల్గొన్నారు. మొత్తం సమావేశం అంతా కూడా వర్చువల్గానే జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు అట్లాగే జిల్లా మంత్రి ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగినటువంటి సమావేశంలో వర్చువల్గా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, రైతు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో రైతులకు అందాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ అట్లాగే రైతు భరోసాకు సంబంధించి పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అట్లాగే రైతు కూలీల కోసం ప్రభుత్వం ఏదైతే ఇస్తున్న ఆర్థిక సహాయం ఏదైతే ఉందో అది ప్రతి నెల 1000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12 రూపాయలు ఇచ్చే పథకం ఏదైతే ఉందో అది రైతు కూలీలందరికీ ముఖ్యంగా 100% రైతు కూలీలందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా రైతు కూలీలకు ఇచ్చే ఆర్థిక సహాయం కేవలం 10% మంది రైతులకు మాత్రమే అందే విధంగా కనిపిస్తున్నదని, 10 లక్షల మందికి మాత్రమే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం అన్యాయం అని చెప్పి ఈ సందర్భంగా ఆయన అన్నారు.
ఇక సిద్దిపేట జిల్లాలోని మరో ముఖ్యమైన వార్త, సిద్దిపేట జిల్లా చెల్లాపూర్ వద్ద రైతులంతా కూడా ఈరోజు ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా చెల్లాపూర్ వద్ద అసంపూర్తిగా ఉన్నటువంటి మల్లన్న సాగర్ కెనాల్ పనులను పూర్తి చేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా వ్యవసాయానికి సాగునీరు అందించాలనే ప్రధాన డిమాండ్ మేరకు రైతులంతా ఈరోజు ధర్నా చేశారు. తక్షణమే ఆ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ పనులు ఆపివేసిన నేపథ్యంలో ఆ కాంట్రాక్టర్ని రద్దు చేసి మరో కాంట్రాక్టర్ ద్వారానైనా పనులు చేపట్టి కెనాల్ పనులు పూర్తి చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక ఇదే నియోజకవర్గానికి సంబంధించి మిర్దొడ్డి మండలం బండ మల్లన్న జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. వేలాది మంది భక్తులు అక్కడికి వచ్చి బండ మల్లన్నను దర్శించుకుని పోతూ ఉన్నారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా బండ మల్లన్న జాతరలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలోని డిడిఎస్ ఆధ్వర్యంలో పాత పంటల జాతర ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నది. ఈరోజు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా సంక్రాంతి నుంచి మొదలుకొని 4 రోజుల పాటు ఈ పాత పంటల జాతర అనేది జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు న్యాల్కల్ మండలం వడ్డీ గ్రామంలో పెద్ద ఎత్తున పాత పంటల జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి హాజరైనటువంటి అతిథులు ముఖ్యంగా ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి వ్యవసాయ విప్లవాన్ని అభినందించారు. ముఖ్యంగా రైతులకు పూర్తి స్థాయిలో ఒక స్వాభిమానానికి సంబంధించినవి జరుగుతున్నాయి. సేంద్రియ ఎరువులతో పంటల్ని పండించే విధానం, చిరుధాన్యాలు కావచ్చు, పప్పు ధాన్యాలు కావచ్చు, ఇతర పంటలు కావచ్చు, వీటన్నిటిని పండించడం ద్వారా దేశానికి ఒక అద్భుతమైనటువంటి వ్యవసాయ దిక్సూచిగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా కొనియాడారు. ఇక సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ నెల 25 నుంచి 28 వరకు జరిగేటువంటి సిపిఎం రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్ని సిపిఎం నాయకులు సంగారెడ్డిలోని సిపిఎం కార్యాలయంలో ఆవిష్కరణ చేశారు. 25 నుంచి 28 వరకు జరిగేటువంటి ఈ రాష్ట్ర మహాసభల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని, 25వ తేదీన భారీ బహిరంగ సభ సంగారెడ్డిలో నిర్వహించబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.